నిజంగా చెప్పాలి అంటే తెల్లవారుజామున నిద్రలేచి తెల్లవారుజాము కాలంలో ఉండేటటువంటి ఆ సత్వగుణం, ఆ వాతావరణం, ఆ ప్రకృతి, ఆ ఆనందానికి అలవాటు పడినవాడు ఏ కారణం చేత కూడా ఆ కాలంలో ఇక నిద్రపోలేడు. ఎందుకని అంటే ప్రకృతిలో అంత గొప్ప చైతన్యం ఉంటుంది, ఆ సమయంలో అంత అందం ఉంటుంది. మయూరకవి అసలు ఆ సూర్యోదయం జరిగేటప్పుడు ఉండేటటువంటి పూర్వరంగాన్ని వర్ణించాడు. అనూరుడు అని ఆయన గరుత్మంతుడికి సోదరుడు, వినత యొక్క కుమారుడు. ఆయన సూర్యరథాన్ని నడుపుతాడు. రథాన్ని సిద్ధం చేసి సూర్యనారాయణమూర్తి యొక్క అంతఃపుర ద్వారం దగ్గర నిలబడతాట. నిలబడితే సూర్యనారాయణమూర్తి అంతఃపురంలోంచి బయటికి వస్తాడు. ఇక రథం ఎక్కాలి. అనూరుడి వంక చూస్తాట. పరమభక్తితో సూర్యుడికి నమస్కారం చేస్తాడు అనూరుడు. అనూరుడి వంక చూసి ఒక మాట అడుగుతాట, ఏమయ్యా, ఎప్పటి నుంచో ఈ 7 గుర్రాల్ని పూంచి రథాన్ని నడుపుతున్నావు, గుర్రాలు బడలిపోయాయి కదా, ఇంద్రుణ్ణి అడిగి ఉచ్చైశ్రవాన్ని తీసుకొచ్చి కడదామా అని ఆలోచన చేస్తున్నావా? మన గుర్రములకు బడలిక ఉండదు, ఇటువంటి గుర్రములు సృష్టి లేవు, ఇవి ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి, వీటిలోంచి వింతకాంతులు వస్తాయి, ఆ గుర్రములనే కట్టు. వాటికి ఉన్న పగ్గములు అరిగిపోయాయి అనుకుంటున్నావా? కాబట్టి పశ్చిమ దిక్కున ఉన్న వరుణుణ్ణి అడిగి పాశములు పట్టుకొచ్చి గుర్రాలకు కడదాం అనుకుంటున్నావా? మన గుర్రాలకి కట్టేటటువంటి పాశములు వరుణుడి దగ్గర కూడా ఉండవు, ఇవి సర్పపాశములు. సర్పపాశములతో ఈ గుర్రాలు ముందుకు వెడతాయి, పాశములు మార్చకు. ఏకచక్రధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం అని ఆయన ఏకచక్ర రథం, ఆ రథానికి ఒకటే చక్రం ఉంటుంది. ఒక చక్రమే ఉంది కాబట్టి విష్ణువు దగ్గర ఉన్న సుదర్శన చక్రాన్ని తీసుకొచ్చి రెండో వైపు అమరుద్దాం అనుకుంటున్నావా? ఇరుసుకి అక్కర్లేదు, ఇన్నేళ్లు తిరిగినా చక్రం అలాగే ఉంటుంది, బెంగపెట్టుకోకు అంటట. పరమ సంతోషాన్ని పొంది అనూరుడు సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసి రథం ఎక్కుతాట. వెనక సూర్యుడు వచ్చి రథం ఎక్కుతాడు. ఎక్కగానే ఒక్కసారి గుర్రాలు 7 కూడా సకిలించి ఆకుపచ్చ కాంతులు చిమ్ముతూ బొక్క ఉదుటున పైకి లేస్తాయిట. నడుం వరకే ఉంటాడు అనూరుడు, కింద కాళ్ళభాగం ఉండదు. ఎందుకంటే గుడ్డులో పూర్తిగా పొదగడం పూర్తి కాకముందే వినత బద్దలు కొట్టింది, అందులోంచి వచ్చాడు. ఊంచుకోవడానికి కాళ్ళు లేక వెల్లకిల పడతాట అనూరుడు. పడి మళ్ళీ సర్దుకుని రథంలో కూర్చుని పగ్గాలు పట్టుకుంటాట. ఒకసారి గిర్రన తిరుగుతుందట రథం. నాకు ఆ మయూర కవి చేసినటువంటి వర్ణన చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలా దర్శనం చేశాడు రా మహానుభావుడని. 100వ శ్లోకం పూర్తి చేసేటప్పటికి రచన కుష్ఠవ్యాధి పోయింది. ఆ రథం గిర్రని తిరుగుతుందట. తిరిగినప్పుడు తూర్పు దిక్కుకు ముందు చూస్తుంది. చూడగానే అక్కడ ఇంద్రుడు నిలబడతాడు. ఎందుకని అంటే ప్రాగ్దిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే అని కదా ఆశీర్వచనం. తూర్పు దిక్కుకు ఇంద్రుడు అధిపతి. గౌతమ మహర్షి శాపం చేత ఆయనకి ఒళ్ళంతా కళ్ళు పద్మాల్లా కనపడతాయి. సహస్రాక్షుడు అని పేరు. సూర్యకిరణాలు పడితే పద్మాలు విచ్చుకుంటాయి. ఇంద్రుడిలా నిలబడేటప్పటికి తూర్పుకి సూర్యకిరణాలు పడితే ఇంద్రుడి యొక్క ఒంటి మీద ఉన్న పద్మాలన్నీ ఒక్కసారి వికసనం పొంది అన్ని పద్మాలతో ఉన్న ఇంద్రుడు విచిత్రంగా ఉంటాట. ఉండి నమస్కారం చేస్తాట సూర్యుడికి. రథం ఆగ్నేయ దిక్కుకి తిరుగుతుంది. అగ్నిహోత్రుడు భట్టారక బిరుదంకితుడు. భట్టారక అంటే పరమ పూజనీయుడు అని గుర్తు. శ్రియమిచ్చేత్ హుతాశన, ఐశ్వర్యము కానీ మంచి బుద్ధి కానీ అగ్ని ఆరాధన వలన వస్తుంది. అగ్నిహోత్రుడు లేచి అంటాట, రాత్రి నేను వెలుగుతుంటే బాగా కనపడ్డాను అందరికీ. సూర్యదేవా, నువ్వు ఉదయించావు, నా కాంతులను కప్పేశావు అని 2 చేతులిచ్చి అగ్ని నమస్కరిస్తాట. రథం దక్షిణానికి తిరుగుతుంది. తిరిగేటప్పటికి యమధర్మరాజు గారు దున్నపోతు మీద కూర్చొని ఉంటాడు. కాలంలో ఎవరి ఉసురు తీయాలో లెక్క కట్టుకుంటూ ఉంటాడు. వెంటనే అనూరుడు ఒక పెద్ద కేక వేస్తాట. గుర్రానికి దున్నపోతుకి పడదో, ఒకదాన్నొకటి కుమ్ముకుంటాయి. నీ తండ్రి అయిన సూర్యనారాయణమూర్తి లోకమునందు ప్రయాణించడానికి బయలుదేరాడు. యమధర్మరాజా, దున్నపోతు నుంచి కిందకి దిగి దాన్ని వెనక్కి కట్టు అంటాట. గబగబా తొందరపాటుతో యముడు దున్నపోతు మించి దిగిపోయి దాన్ని వెనక్కి తిప్పి కట్టేసి 2 చేతులు కైమోడ్చి నమస్కరిస్తాట. తండ్రి కదా మరి సూర్యుడు. రథం దక్షిణం నుంచి నైరుతికి తిరుగుతుంది. రాక్షసులందరూ నైరుతి దిక్కున లేచి నిలబడతారట. ఒరే, ఇంతకాలం మీరు క్రూరమైన బుద్ధులను పొంది ఉన్న కారణం చేత రాక్షసులు అనిపించుకున్నారు.
అందులో ఉన్నటువంటి శివతేజస్సు మీ మీద పడితే మీకు రాక్షస బుద్ధులు పోయి మంచి బుద్ధులు కలుగుతాయి, అపకీర్తి పోయి మంచి పేరు పొందుతారు, నమస్కరించండి అంటే అనూరుడు. రాక్షసులందరూ నమస్కరిస్తారు. నైరుతి నుంచి మండలాకారంగా పశ్చిమానికి తిరుగుతుంది. వరుణుడు లేచి నిలబడతాడట, జలాధిదేవత కదా. పశ్చిమ దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ వంశాభివర్ధనమశ్నుతే అని ఆశీర్వచనం. ఆయన అనుగ్రహం ఉంటే వంశం వృద్ధిలోకి వస్తుంది. వరుణుడు లేచి నిలబడి నమస్కరిస్తాట. వెంటనే అనూరుడు అంటాడు, గుర్రాల్ని నీటితో తడిపితే అవి సంతోషాన్ని పొందుతాయి. ఓ వరుణుడా, నువ్వు జలాధిదేవతవి కాబట్టి నీళ్లతో ఆయన గుర్రాల్ని తడుపు, సూర్యుడు సంతోషిస్తాడంటే. వెంటనే వరుణుడు లేచి ఆ గుర్రాలన్నీ తడుపుతాడు. వాయువ్యం వైపుకి తిరుగుతుంది. అనూరుడు అంటే ఓ వాయువా, తడిసిన గుర్రాల మీద గాలి వేస్తే వాటికి చల్లగా ఉంటుంది, చాలా వేగంగా వెళ్ళాలి, ఓసారి మెల్లగా గాలి వేయి అంటే వాయువు గాలి వేస్తే గుర్రాలకి చల్లగా ఉండి సంతోషాన్ని పొంది సూర్యుడికి నమస్కరిస్తాట. ఉత్తర దిక్కుకు తిరుగుతుంది. కుబేరుడు లేచి నిలబడతాట, నా దగ్గర నవనిధులున్నాయి, అందులో చాలా గొప్ప నిధులు శంఖనిధి పద్మనిధి. నీ చేతులలో శంఖము పద్మము ఉన్నాయి సూర్యనారాయణమూర్తి, నీ అనుగ్రహం వల్లే నాకు ఈ ఐశ్వర్యం వచ్చింది. నీ దగ్గర శంఖనిధి పద్మనిధి, నా దగ్గర శంఖనిధి పద్మనిధి, ఈ ఐశ్వర్యానికి నువ్వు కారణమని రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాట. రథం ఈశాన్య దిక్కుకు తిరుగుతుంది. అక్కడ అధిపతి పరమశివుడు లేచి నిలబడతాట. శంకర, లోకంలో ఎక్కడైనా అద్దం ముందు నిలబడితే బింబము ప్రతిబింబము ఒకలాగే ఉంటాయి. నేను అద్దం ముందు నిలబడ్డాను అనుకోండి, నేను ఎలా ఉన్నానో ప్రతిబింబం అలాగే ఉంటుంది. నేను ప్రతిబింబం మీద నిల్చున్నప్పుడు ఉత్తరీయం వేసుకోలేదని కనపడింది అనుకోండి, ప్రతిబింబానికి వెయ్యనుగా నేను వేసుకుంటాను తప్ప నేను ఒకలా ఉంటే ప్రతిబింబం ఒకలా కనపడదు. కానీ సూర్యరథం ఈశాన్య దిక్కుకి తిరిగేటప్పటికీ ఆ సూర్యనారాయణమూర్తి బింబం అయితే ప్రతిబింబం మాత్రం ఇంకోలా కనపడుతుందట. ఆయన పచ్చటి పట్టుపుట్టం కట్టుకుంటాడు, ఆయన నాగచర్మాంబరధరుడై ఉంటాడు. బింబము ప్రతిబింబము ఆయనే ఈయన, కానీ ఆయన ఈయన రెండు రూపాల్లో కనపడతారట. ఓ శివ, నువ్వే నేను, నేనే నువ్వు, కానీ రెండుగా కనపడుతున్నాం, ఇది చమత్కారం అని ఇద్దరు నవ్వుకుని మళ్ళీ తూర్పు దిక్కుకి తిరిగి రథం బయలుదేరుతుందిట. అసలు సూర్యరథ గమనం మొదలయ్యేటప్పటికే అంత గొప్ప ఆశ్చర్యకరమైన సన్నివేశం. అసలు ఎలా ఊహ చేశాడో మహానుభావుడు, ఒక అద్భుతమైన మాట అన్నాడు. సూర్యోదయం జరిగి సూర్యరథం బయలుదేరుతుంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు బెంగ పెట్టుకుంటారట. ఎందుకు బెంగ పెట్టుకుంటారంటే బ్రహ్మగారు అనుకుంటారట, అమ్మో సూర్యరథం బయలుదేరింది, ప్రారంభంలో లేత కిరణాలు పడినప్పుడు తామర పువ్వు విచ్చుకుంటుంది, మధ్యందిన మార్తాండుడైతే ఆయన కిరణముల యొక్క స్పర్శకి నేను కూర్చున్నటువంటి ఈ తామర పువ్వు వాడిపోతుంది, నేను కూర్చున్న ఆసనం పాడైపోతే సౌకర్యంగా ఎలా కూర్చోను, అందుకని నా ఆసనం పాడైపోతుందేమో అని బ్రహ్మగారు బెంగెట్టుకుంటాట. శ్రీ మహావిష్ణువు ఈ సూర్యుడికో లక్షణం ఉంది, నల్లటిది ఏది కనపడినా దాన్ని తీసేస్తాడు, చీకటిని తీసేస్తాడు. నేనేమో నల్లగా ఉంటాను కాబట్టి ఇప్పుడు అలవాటులో నా కాంతి లాగేస్తాడేమో అని విష్ణుమూర్తి బెంగెట్టుకుంటాట. శంకరుడు అనుకుంటాట, ఎక్కడ చూసినా నాకు చంద్రమౌళి, చంద్రశేఖర అని పేర్లు, బాలేందుమౌళి, చంద్రమౌళి, చంద్రశేఖర అని భక్తులు కీర్తిస్తూ ఉంటారు. శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ నా కిరీటంలో అంత అందంగా ప్రకాశిస్తుంది. ఈ సూర్యుడు ఇంత గొప్ప కాంతితో వచ్చేస్తే ఇక ఈ చంద్రరేఖ కాంతి ఎక్కడుంటుంది? చంద్రమౌళి అని పిలిచాం కానీ ఏడీ చంద్రుడు చంద్రరేఖ ఏది అని భక్తులు వెతుక్కు చూస్తే నా కీర్తి ఏమైపోతుంది అని శివుడు బెంగెట్టుకుంటాట. ముగ్గురు మూర్తులు బెంగెట్టుకునేలా ఆ సూర్యుని యొక్క గమనం మొదలవుతుందిట. అంటే అసలు ఆ సూర్య బింబం ప్రయాణం మొదలు పెట్టేటప్పటికే లోకమంతా కూడా ఆశ్చర్యాన్ని పొందుతుంది. అందుకే సమస్త లోకము కూడా ఆ బాలబింబ దర్శనం చేత అంతటి ఆనందాన్ని పొందుతుంది. మీరు ఏ కావ్యాన్ని చూడండి, ఏ ఇతిహాసాన్ని చూడండి, ఏ పురాణాన్ని చూడండి, సూర్య భగవానుడి యొక్క స్పర్శ లేకుండా అసలు ఉండదు. సూర్యుణ్ణి పక్కన పెడితే అసలు కావ్యాలు కానీ పురాణాలు కానీ ఏవి లేవు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, శ్రీరామాయణం గొప్ప కావ్యం, ఆది కావ్యం. ఆది కావ్యమైనటువంటి శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభువు ఏ వంశంలో పుట్టాడు? సూర్యవంశంలో పుట్టాడు. అన్నిటినీ మించి అసలు క్లిష్టమైన సందర్భం ఏర్పడినప్పుడు ఉపాసన ఎవరిని చేశారు? సూర్యోపాసన చేశారు. ఆదిత్య హృదయం ఎక్కడుంది?
శ్రీరామాయణంలో యుద్ధకాండలో ఉంది. అంత గొప్పవాడైనా, విశ్వామిత్ర మహర్షి యొక్క శుశ్రూష చేసిన వాడైనా, బల అతిబల అనేటటువంటి విద్యల్ని, ధనుర్వేదాన్నంతటినీ ఉపాసన చేసిన వాడైనా, అప్రతిహతమైనటువంటి రామబాణాన్ని పొందినవాడైనా, బ్రహ్మాస్త్రం తెలిసున్నవాడైనా, రాముడు రావణాసురుణ్ణి నిర్జించలేకపోయాడు. అందరూ వచ్చి ఆకాశంలో నిలబడ్డారు. అబ్బో, ఈ రావణుడు ఎప్పటికీ మరణిస్తాడని ఎదురు చూస్తున్నారు. ఎప్పటికీ మరణించకుండా రామరావణ యుద్ధానికి వాల్మీకి మహర్షి పోలిక వేయలేదు. ఎక్కడైనా ఉపమానం చెప్పాలి, పోలిక చెప్పాలి అంటే వాల్మీకి మహర్షే. వాల్మీకి మహర్షిని చూసి కాళిదాస మహాకవి నేర్చుకున్నాడు అంటారు. అటువంటి వాల్మీకి రామరావణుల యుద్ధం జరిగితే పోలిక చెప్పలేదు సరికదా. రామరావణ యుద్ధం ఎంత గొప్పది అంటే సముద్రానికి సముద్రమే పోలిక, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే పోలిక అన్నారు. అంత గొప్ప యుద్ధం జరిగింది. రావణుడు మాత్రం పడిపోలేదు. అంత ఇబ్బంది జరుగుతుంటే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. ఒక్కసారి అగస్త్య మహర్షి గబగబా బయలుదేరి వచ్చారు. రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్ వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయాభాంజపే నిత్యం సర్వమంగళప్రదం. ఇది సర్వమంగళములనిస్తుంది, జయాలనిస్తుంది. ఈ ఆదిత్య హృదయాన్ని నువ్వు బాగా పారాయణ చెయ్యి. 3 మాటలు చదివి రథం ఎక్కావా రావణుడు పడిపోతాడు అని యుద్ధభూమిలోకి వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపాసన చేశారు. ఆ ఆదిత్య హృదయంలో నమక చమకాలు ఉన్నాయి. వాల్మీకి మహర్షి చేసినటువంటి పరమాద్భుతమైన ప్రయోగం ఏమిటంటే, సూర్యోదయం జరగడానికి ఎంతసేపు పడుతుందో ఆదిత్య హృదయం చదవడానికి అంతేసేపు పడుతుంది. ద్వాదశాత్మన్నమోస్తుతే అంటారు ఆదిత్య హృదయంలో. సూర్యుడు 12 ప్రకాశిస్తాడు, 12 పేర్లతో ప్రకాశిస్తాడు. ద్వాదశాదిత్యులు అంటారు. ద్వాదశాదిత్యులు అంటే తత్వతః సూర్యుడు ఒకడే అయినా చాంద్రమానంలో చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము ఇలా మాసాలు వస్తాయి కదా. ఒక్కొక్క మాసంలో సూర్యుడిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఇప్పుడు మాఘమాసం ఉందనుకోండి, మాఘమాసంలో ఉండేటటువంటి సూర్యుడిని పూష అని పిలుస్తారు. పూష అని పిలిస్తే దాని అర్థం ఏమిటంటే అది సాక్షాత్ విష్ణు స్వరూపం. కాబట్టి ఈ మాఘమాసంలో ఆయన ఉపాసన చేసినా, నమస్కరించినా, పాయసాన్నం పెట్టినా మీరు చూడలేని రథం. ఎందుకంటే ఒక్క రథసప్తమి నాడు నక్షత్రాలన్నీ రథాకారం పొందుతాయి. పొందితే ఆయన కాంతి స్వరూపుడై అందులో కూర్చుంటాడు. ఆ రథం ఈ కంటితో చూడడం తెలియకపోయినా, ఎందుకంటే సూర్యోదయానికి కదిలిపోతున్న రథం, ఆ రథాన్ని చూడలేకపోయినా తేలికగా రథ దర్శనం చేయిస్తారు. చిక్కుడుకాయలు కొత్త చీపురు పుల్లలకి గుచ్చి అందులో 2 చిక్కుడు పువ్వులు పుడితే అదే సూర్యుడు కూర్చున్న సూర్యరథం. చిక్కుడు ఆకులోనే ఇంత ప్రసాదం పెట్టి నైవేద్యం పెడితే సూర్యుడు ప్రీతి చెందుతాడు. మీకు ఉపాసనలో ఒక గొప్ప రహస్యం చెప్తా. వేదిక మీద రహస్యం అంటే ఒకటే చెప్పాలి, నేను సభలో చెప్తున్నా. మీరు ఏ భగవత్ స్వరూపానికి నైవేద్యం పెట్టండి, చేయి పెట్టి ముట్టుకున్నాడని నమ్మకం ఉండదు. కాబట్టి అది మహానుభావుడు, అదిగో ఆ సూర్యుణ్ణి 108 నామాలతో ఉపాసన చెయ్యి, అన్నానికి లోటు ఉండదు. ఆయన ఉపాసన చేసిన వాడికి జన్మ జన్మాంతరములందు అన్నమునకు లోటు ఉండదు. నూట 8 నామములు, నామములలోని అర్థాన్ని భావన చేస్తూ ధర్మరాజు గారు కీర్తించాడు సూర్యుణ్ణి. వెంటనే దిగొచ్చాడు. నీకు అక్షయ పాత్రనిస్తున్నాను ధర్మరాజా, ఈ పాత్రలో ఏవి వండుతుందో ద్రౌపది, ఒక్క కూర, ఒక్క పచ్చడి, ఒక్క పులుసు, ఇంత అన్నం ఇందులో వండితే అందరికీ అన్నం పెట్టేంత వరకు అందులోంచి ఆ పదార్థాలు వస్తూనే ఉంటాయి. ఇక రావక్కర్లేదని గుర్తేమిటంటే అందరికీ పెట్టేసి భర్తలకు కూడా పెట్టేసిన తరువాత ద్రౌపదీదేవి తింటుంది. ద్రౌపదీదేవి తినేసిన తర్వాత ఇక ఆ రోజు ఇంక అందులోంచి అన్నం రాదు. అప్పటి వరకు వస్తూ ఉంటుంది. ఎన్ని వేల మందైనా, లక్షల మందైనా అన్నం ఇస్తుంది. చాలా అక్షయ పాత్రనిచ్చాడు. దానితో
ధర్మరాజు గారు ఆరణ్య పర్వంలో అరణ్యవాసం చేసినంత కాలం కొన్ని వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేశాడు. లేకపోతే ధర్మరాజు గారి ఇబ్బంది ఎలా తీరేది? మహాభారతంలో ధర్మరాజుకి అంత తేజస్సు కట్టపెట్టి అన్నదానం చేయించిన వాడెవరు? సూర్యనారాయణమూర్తి. అంతేకాదు, అసలు ఒక చోట మహాభారతం భయంకరమైన మలుపు తిరిగిపోవాలి. విరాట పర్వంలో ద్రౌపదీదేవిని సుధేష్ణ పిలిచి, నా తమ్ముడైనటువంటి కీచకుడు ఇంటికెళ్ళి, నా సోదరుడి ఇంటికెళ్ళి మద్యం పట్టరమ్మంది. ఆవిడ పాత్ర పట్టుకుని వెడుతోంది. ఆవిడికి తెలుసు వెడుతున్నది పరమ భయంకరమైన వ్యక్తి దగ్గరికి వెడుతున్నాను, వాడు కాముకుడు. అటువంటి చోటికి ఒక్కదాన్నే వెడుతున్నాను. ఆమె వెడుతున్నప్పుడు ఎవరిని ప్రార్థన చేసిందో తెలుసా? తన పాతివ్రత్యం మీద తనకి నమ్మకం ఉన్నా సుధీష్ణ అంతఃపురంలోంచి బయటికి రాగానే ఆకాశం వంక చూసింది. సూర్యనారాయణమూర్తి కనపడ్డాడు. పరమభక్తితో నమస్కారం చేసింది. నువ్వే నాకు రక్షకుడవు, నిన్ను నమ్మి నేను వెడుతున్నాను కీచక మందిరంలోకని. చూశాడు మహానుభావుడు. ఒక రాక్షసుణ్ణి పిలిచాడు. అంతర్హితుడవై కనపడకుండా ద్రౌపదీదేవి పక్కన నడు. మహాపతివ్రత, మహాతల్లి ఆవిడ. ఆవిడికే అపకారం జరిగితే లోకాలు నిలబడవు. ఆవిడ పక్కన వెళ్ళు. ఆవిడికి విశేష బలం కావలసి వచ్చినప్పుడు ఆవిడలోకి ప్రవేశించు. నీ బలం ఆవిడ బలం అయ్యి ఆవిడ రక్షించుకుంటుంది, నా ఆజ్ఞ అన్నాడు. ఆ రాక్షసుడు ద్రౌపదీదేవి పక్కన నడిచాడు. కీచకుడితో మాట్లాడినంతసేపు ఊరుకున్నాడు. కీచకుడు టెంపరితనంతో ద్రౌపదీదేవి యొక్క చెయ్యి పట్టుకునే సమయంలో ఆ రాక్షసుడు ద్రౌపదీదేవి శరీరంలోకి ప్రవేశించాడు. విశేష బలాన్ని సంతరించుకుంది ద్రౌపది. ఆ బలంతో కీచకుణ్ణి తోస్తే వెళ్ళి అంత దూరంలో కింద పడ్డాడు. పరిగెత్తుకుంటూ విరాటరాజు యొక్క సభామంటపానికి వెళ్ళింది. ఆవిడ పాతివ్రత్యం నిలబడింది, మహాభారతం నిలబడింది. లేకపోతే ఈ భూమి అంతా కాలిపోయేది ఆవిడ కళ్ళంబట నీళ్లు పడితే. కీచకుడంతకన్నా ఒక్కడుగు ముందు కీసి ఉంటే. మహాభారతాన్ని నిలబెట్టినవాడు సూర్యభగవానుడు. ఒక మహాపతివ్రత అబల ఒక్క నమస్కారం చేస్తే కాపాడినవాడు సూర్యభగవానుడు. అంతేకాదు, అసలు నిజంగా ధర్మ సంస్థాపన జరగవలసి వస్తే, దుర్యోధనుడు యుద్ధానికి రావలసి వస్తే బలాబలాల్ని బేరీజు వేసుకున్నప్పుడు అర్జునుణ్ణి గెలవగలిగిన వాడెవరు అంటే కర్ణుడి బలం చూసుకుని వచ్చాడు. కర్ణుడు లేని భారతం లేదు. దుర్యోధనుడు రాడు యుద్ధానికి. ఆ కర్ణుడికి జన్మనిచ్చిన వాడెవరు? సూర్యనారాయణమూర్తి. ఆయన కర్ణుణ్ణి కన్నాడు కనుక కర్ణుడు ఉన్నాడనేటటువంటి ధైర్యంతో దుర్యోధనుడు యుద్ధానికి వచ్చాడు కాబట్టి అధర్మం అంతా పడిపోయింది, ధర్మం నిలబడింది. అసలు మహాభారతాన్ని నిలబెట్టిన వాడెవరు? సూర్యనారాయణమూర్తి. ఆయన లేనినాడు కర్ణుడు లేడు. కర్ణుడు లేని భారతం లేదు. ధర్మాన్ని నిలబెడతాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? మీకు రామాయణంలో భారతంలో కూడా భగవంతుడికి పక్షపాతం లేదనడానికి సూర్యపుత్రులే నిదర్శనంగా నిలబడతారు. సూర్యుడు, ఇంద్రుడు వీళ్ళిద్దరూ నిలబడతారు. మీరు రామాయణాన్ని పరిశీలించండి. రామాయణంలో సూర్యుని యొక్క అంశలో వచ్చినటువంటి వాడు సుగ్రీవుడు, ఇంద్రుని యొక్క అంశలో వచ్చినవాడు వాలి. రాముడు ఇంద్రుని యొక్క అంశలో వచ్చిన వాలిని సంహరించాడు. సూర్యుని యొక్క అంశలో వచ్చినటువంటి సుగ్రీవుణ్ణి పక్కన పెట్టుకుని స్నేహం చేశాడు. అదే మహాభారతం దగ్గరికి వచ్చేటప్పటికి సూర్యుని యొక్క కుమారుడు కర్ణుడు, ఇంద్రుని యొక్క కుమారుడు అర్జునుడు. సూర్యుడు కొడుకు కర్ణుణ్ణి చంపేశాడు, ఇంద్రుడి కొడుకు అర్జునుణ్ణి పక్కన పెట్టుకున్నాడు. అంటే నిజంగా భగవంతుడికి పక్షపాతం ఉంటే త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో కూడా సూర్యపుత్రుల్ని దగ్గర పెట్టుకోవాలి. కానీ సూర్యపుత్రుడిని దగ్గర పెట్టుకోవాలా? ఎవడు ధర్మాత్ముడో వాణ్ణి దగ్గర పెట్టుకున్నాడు. అందుకే ఒకసారి ఇంద్రపుత్రుడిని పెట్టుకున్నాడు, ఒకసారి సూర్యపుత్రుడిని పెట్టుకున్నాడు. తప్ప సూర్యపుత్రుడు కదా అని కర్ణుడు ధర్మం తప్పితే ఒప్పుకోవాలా, దగ్గర పెట్టుకోవాలా. ఆ విధంగా సూర్యుడు భగవంతుని యొక్క ధర్మ పక్షపాతాన్నంతటినీ కూడా లోకానికి నిరూపణం చేశాడు పరోక్షంగా. సూర్యనారాయణమూర్తి వాంగ్మయంలో ఎన్ని చోట్ల ఎంత గొప్పగా నిలబడ్డాడో, భక్తికి కూడా ఆయన్ని మించినవాడు లేడు. లోకంలో భక్తి అన్న మాటకి పర్యాయపదం ఎక్కడైనా ఉంటే సూర్యబింబమే, సూర్యనారాయణుడి. ఎందుకంటే లోకంలో భగవంతుడి పేర్లకి ముందు లౌల్యం అన్న మాట కలపరు. లౌల్యము అంటే మనసు, ఇంద్రియములు ఏదైనా ఒక విషయం మీద తమకాన్ని పొందాయనుకోండి, అది విడిచిపెట్టి ఉండలేనని ఉండిపోయారనుకోండి, చెయ్యవలసిన పని కూడా వదిలేసి దాన్ని వెంటబడ్డారనుకోండి, లౌల్యం పొందాడంటారు. ఆయనకి లౌల్యం పట్టుకుందండి, అలా తిరుగుతున్నాడంటారు. సూర్యుడికొక్కడికే లౌల్యంతో ఒక పేరుంది, లోలార్కుడు. ఎక్కడ, దేని మీద లౌల్యం? ఉండకూడని దాని మీద కాదు, కాశీపట్టణం మీద లౌల్యం పొందాడు.
ఒకప్పుడు పరమశివుడి ఆజ్ఞ మేరకి కాశీపట్టణానికి వెళ్ళాడు. శివుడు చెప్పిన పని పూర్తి చేసి రావాలి. వెళ్ళాడు. వెళ్ళిన వాడు వెనక్కి రావాలి, రాలేదు. అబ్బా, ఏమి కాశీపట్టణం! హరిశ్చంద్రుడు ఇక్కడున్నాడు, వ్యాసుడు ఇక్కడున్నాడు, ఎందరో మహర్షులు ఇక్కడ తిరిగారు, ఈ కాశీ వదిలిపెట్టి నేను వెళ్ళలేను అని లోలార్కుడయ్యాడు. కాశీ యందు లౌల్యం పొందాడు. శివాజ్ఞ ధిక్కరించి వెనక్కి వెళ్ళడం మానేసి కాశీలో ఉండిపోయాడు. లోలార్క కుండం అని ఇప్పటికీ కుండ ఉంది. అక్కడ 70 పేర్లతో సూర్యుడిని ఆరాధన చేస్తారు. ద్వాదశాదిత్యులుగా వెలుగుతాడని నేను మీకు చెప్పానే, మాఘమాసంలో పూష అన్న పేరుతో ఉంటాడని. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరు చేత కీర్తింపబడతాడు. అలా కీర్తింపబడతాడు, కానీ తత్వతః మాత్రం ఒకటే. కానీ ఒక్కొక్క పేరుతో వ్యవహరింపబడుతున్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ప్రకాశంతో, ఒక్కొక్క రకమైన శక్తితో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అది ఉపాసన చెయ్యడం నేర్చుకున్నవాడు ఏ నెలలోనైనా అనుగ్రహాన్ని పొందుతాడు. మాఘమాసం పూషాస్వరూపంగా ఉంటాడు కాబట్టే అందరూ ఆయన్ని ఉపాసన చేస్తారు. అందులో ద్వాదశాదిత్యులుగా 12 నెలలలో ఆయన తిరుగుతున్నాడు అనుకోండి. ఆయన పేర్లు ధాత, త్వష్ట, మిత్ర, వరుణ, ఇంద్ర, విష్ణు, క్రతు, పూష, భగ 9, 10 అర్యముడు, 11 తర్యముడు, 12 వరుణుడు. 12 నామాలతో ద్వాదశాదిత్యులుగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో ప్రకాశిస్తూ ఉంటాడు. అదే సూర్యుడు లోలార్కుడై కాశీపట్టణానికి వెడితే 12 సూర్యులుగా మారాడు. మారి లోలార్క కుండంలో ఉంటాడు కాశీపట్టణంలో. అందుకే అక్కడికి వెళ్ళేటప్పటికి మాత్రం కాశీలో ఉన్నటువంటి 12 లోలార్క బింబముల యొక్క పేర్లు వేరుగా చెప్తారు. అక్కడ లోలార్కుడు, మయూఖాదిత్యుడు, గరుడాదిత్యుడు, కేశవాదిత్యుడు, సాంబాదిత్యుడు, వృద్ధాదిత్యుడు, అర్కాదిత్యుడు, ఆయన్నే ఉత్తరాదిత్యుడు అని పిలుస్తూ ఉంటారు. అలాగే ఖట్వాదిత్యుడు, విమలాదిత్యుడు, యమాదిత్యుడు, గంగాదిత్యుడు, అరుణాదిత్యుడు 12 పేర్లతో లోలార్కుడు కాశీపట్టణంలో కీర్తింపబడతాడు. ఎక్కడైనా 12 మీద నడుస్తుంటుంది ఆయన తత్వం. ఎందుకు 12 మీద అంటే 12 నెలలుగా ఉన్నటువంటి సంవత్సరంలో మహోపకారములు చెయ్యగలిగిన వాడు ఆయనే. ఆయన భూమికి దూరం జరిగాడు అనుకోండి దక్షిణాయనం, రాక్షసులు విజృంభిస్తారు. ఆయన భూమికి దగ్గరికి వచ్చాడు అనుకోండి ఉత్తరాయణం, అంత పుణ్యప్రదమైన కాలం. అందుకే మనకి ఇప్పటికీ శాస్త్రంలో ఒక మాట చెప్తారు, ఆరోగ్యానికి ఢోకా లేని కాలం ఏది అని అడిగారు అనుకోండి, గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువులో ఆరోగ్యానికి ఢోకా ఉండదని చెప్తారు. ప్రయత్నపూర్వకంగా వడదెబ్బ కోసం వీధుల్లో తిరగకపోతే, కనీస జాగ్రత్త తీసుకుంటే గ్రీష్మ ఋతువు అత్యంత ఆరోగ్యప్రదాయిని. కాబట్టి గ్రీష్మ ఋతువు అందరికీ కూడా ఆరోగ్యప్రదాయిని. అంత ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి ఋతువు, సూర్యప్రకాశం ఎక్కువగా ఉండేటటువంటి ఋతువు. ఆయన యొక్క గమనాన్ని బట్టి ప్రకృతి అంతా మారిపోతుంటుంది. మయూర మహాకవి అసలు కొన్ని అద్భుతాలు చెప్పాడు. అవి చదువుతుంటే మనం ఆశ్చర్యపోతాం. నువ్వు బ్రహ్మకన్నా భిన్నం కావన్నాడు. ఎందుకని? బ్రహ్మగారు సృష్టి మొట్టమొదట నీటిని సృజించాడు. అపాం పతిహి అని సూర్యుడికి పేరు. అసలు నీటిని లోకంలో ఎవరు తీసుకొస్తారు అంటే సూర్యుడు తీసుకొస్తాడు. సముద్రంలోనూ ప్రవహించి వెళ్ళిపోయినటువంటి ఆ సరోవరాల్లోనూ నీళ్లనన్నిటినీ కూడా సూర్యుడు పీల్చి మేఘమండలంగా ఏర్పాటు చేసి నిరాధారమైన ఆకాశంలో మేఘాలు బయలుదేరి వచ్చి వర్షాలు కురిపిస్తాయి. ధర్మం లోకంలో ఉంటే వర్షం కురిపిస్తాడు, ధర్మం లేదనుకోండి వర్షం కురిపించాడు. కానీ కృతజ్ఞత చూపించేవాడంటే ఆయనకి చాలా ఇష్టం. వేదంలో ఒక విశేషాన్ని చెప్తారు. ఖణ్వక, ఖైమక, ఉపరి అని 3 రకాలైనటువంటి కప్పలు ఉంటాయిట. అవి బోదురు కప్పలు, పెద్ద పెద్ద కప్పలు ఉంటాయిట. వాటి 3 జాతుల పేర్లు చెప్పింది వేదం, ఖణ్వక, ఖైమక, ఉపరి అని. ఈ 3 కప్పలు తాము అరిస్తే పాము వచ్చి పట్టుకుంటుందని వాటికి తెలుసు. కప్ప అరిచిందనుకోండి పావుకి తెలుస్తుంది కప్ప ఇక్కడ ఉందని, అందుకని నిశ్శబ్దంగా ఉండాలి. కానీ ఈ 3 జాతుల కప్పలు ఏం చేస్తాయంటేట, వర్షం పడి నీళ్లు భూమి మీదకి వస్తే, స్వామి వాన ఇచ్చావు, నీకు మేము కృతజ్ఞత చెప్పకుండా ఉండలేం. ఒకవేళ మేము అరవడం చేత మేము ఎక్కడున్నామో గమనించి పావులు వచ్చి మమ్మల్ని కరిచేస్తే కరిచేయని, తినేస్తే తినేని, నీకు మాత్రం మేము కృతజ్ఞత చెప్తామని బెకబెక 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 అని 2-3 రోజులు అలా అంటూనే ఉంటాయిట. అవి చచ్చిపోతామని కూడా చూడకుండా కృతజ్ఞత చెప్తాయి.
అందుకే వానలు పడకపోతే ఈ కణ్వక కైమక ఉపరి అన్న 3 జాతులలో ఉన్న కప్పని తీసుకొచ్చి పల్లకీలో పెట్టి ఊరేగిస్తారు. స్వామి, మేము కృతజ్ఞులమై ప్రవర్తించాం, యజ్ఞయాగాదులు చెయ్యట్లేదు, నీ మీద కృతజ్ఞత కలిగిన వాటిని పల్లకీలో పెట్టి పట్టుకున్నాం, వాటి ముఖం చూసి మాకు వాన కురిపించని. కప్పకి పూజ చేస్తే వాన వస్తుందన్న ఆచారం అందుకొచ్చింది. కృతజ్ఞతా లక్షణాన్ని చెప్పారు తప్ప మూఢాచారం కాదు. కాబట్టి సనాతన ధర్మంలో వేదం ఎందుకు చెప్పింది అంటే కనీసం కృతజ్ఞుడి కాళ్ళు పట్టుకుంటే వాడి ముఖం చూసి మన వదిలిపెడతాడు, వర్షం కురిపిస్తాడు. కాబట్టి అపాం పతి, నీటికి మిత్రుడు ఎవరు అంటే సూర్యుడు. బ్రహ్మగారు సృష్టిలో మొదట నీటిని సృజించాడు. మొట్టమొదట నీటిని తీసుకొచ్చి పోసేవాడు మిహిరా అన్న నామంతో ఉండేవాడు సూర్యుడు. అందుకని బ్రహ్మగారు ఆయన సమానం. పద్మంలోంచి వచ్చి కూర్చుంటాడు, పద్మాసనుడై ఉంటాడు బ్రహ్మగారు. అసలు ఆ పద్మం వికసించి అందులోంచి కాంతి వచ్చింది అంటే అందులో సూర్యుడు కూర్చున్నాడు. అందుకని బ్రహ్మ. కులపర్వతాల్ని సృష్టించాడు బ్రహ్మగారు. మేరు పర్వతాన్ని చుట్టూ ప్రదక్షిణం చేసి గౌరవం తెచ్చాడు సూర్య భగవానుడు. అందుకే సూర్యుణ్ణి పిలిస్తే ఆవాహన చేస్తే సత్యనారాయణ వ్రతంలో మేరు ప్రదక్షిణీకుర్వాణం అంటారు. మేరు ప్రదక్షిణానికి ప్రదక్షిణం చేస్తూ రా అంటారు. మేరువుకి గౌరవం తీసుకొచ్చాడు, కులపర్వతాలకి గౌరవం తెచ్చాడు. బ్రహ్మకి 4 తలలుంటాయి. సూర్యుడు 4 దిక్కుల కాంతులు వెదజల్లుతాడు కాబట్టి 4 తలలు ఉన్నట్టుగా కనబడతాడు. కాబట్టి బ్రహ్మకి ఆయనకి భేదం లేదు. ఇక విష్ణు అంటారా, విష్ణువు పద్మంలో ఉన్న లక్ష్మీదేవి ఆయన పాదములు ఒత్తుతూ ఉంటుంది. సూర్యకిరణములు వెళ్ళి పద్మాల్లో పడినప్పుడు ఆ కాంతి పైకొస్తూ ఉంటుందా, అది ఆయన పాద శోభ. సూర్యనారాయణమూర్తి యొక్క పాదముల శోభ. ఆయన పాదములు అక్కడంత శోభిస్తుంటే పద్మంలో ఉన్న లక్ష్మీదేవి ఆయన కాళ్ళు ఒత్తుతుందంటే విష్ణువు ఒకడు సూర్యుడు ఒకడునా? కాదు, సూర్యుడే విష్ణువు. శ్రీ మహావిష్ణువు ఇంతంతైవటుడింతయైవర్యుతానింతయ్య భోవీధిపయ్యంతై తోజత మండలాగ్రమణ కల్లంతై ప్రభారాశిపయ్యంతై చంద్రునకంతయై ధ్రువునిపయ్యంతై మహర్వాటిపయ్యంతై సత్యపదోన్నతుండగుతూ బ్రహ్మాండాంత సంవర్ధి అని పెరిగిపోయాడు. సూర్యుడు బాలబింబంగా మొదలుపెట్టి లోకాలన్నింటినీ తన కాంతితో కప్పేస్తాడు. అందుకని ఆయన వామనమూర్తి విష్ణువు. ఈయన బాలబింబంగా వచ్చి పెరిగిపోయేవాడు ఈయన. ఏమిటి తేడా? ఇద్దరూ విష్ణు స్వరూపాలే. పరమశివుడు అష్టమూర్తులుగా చెప్తారు. భూరంభం చలలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్ఛష్టకం నాణ్యకించన విద్యతే విమర్శితాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. 8గా ఉంటాడు అష్టమూర్తి తత్వంలో. కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. 8 మూర్తులుగా ఉంటాడు. సూర్యుడు కూడా ఈ 8 మూర్తులుగా ఉంటాడు. ఎందుకని? పృథివీ అంటే కేవలం మట్టి కాదు, ఆ పృథివిలోంచి పంట రావాలి, పంట పండాలి, ప్రాణులు పుట్టాలి, ప్రాణులు అందులో కలిసిపోవాలి. ఇది పృథివీ యొక్క గొప్పతనం. ఈ పృథివీ మీద వర్షం తీసుకొచ్చి కురిపించేవాడు, మొక్కలు మొలిచినప్పుడు పత్రహరితం ఏర్పడడానికి కిరణముల చేత ఉపయోగపడేవాడు సూర్యుడు. అందుకని సూర్యుడు భూమి రూపంలో ఉన్నాడు, వర్షం కురిపిస్తాడు కాబట్టి నీటి రూపంలో ఉన్నాడు. అగ్ని కన్నా అగ్నిగా వేడిగా ఉంటాడు కాబట్టి అగ్ని రూపంగా ఉన్నాడు. ఆకాశమనం దుఃఖగా తిరుగుతుంటాడు కాబట్టి ఆకాశ రూపుడై ఉన్నాడు. ఆయనే మనకి మనశ్శుద్ధినిస్తాడు. అందుకే సూర్యోదయ సమయంలో ఆచమనం చేసి ప్రాణాయామం చేస్తారు, వాయువుని నియంత్రిస్తారు. మనశ్శుద్ధి అవుతుంది ప్రాణాయామం చేస్తే. వాయురూపంగా లోపలికి వెళ్ళి సూర్యోదయ కాలంలో తన కిరణముల చేత చైతన్య స్ఫూర్తిని కల్పించి మనశ్శుద్ధినిస్తాడు కాబట్టి వాయురూపుడై ఉన్నాడు. అమావాస్య నాడు సూర్యుడిలో చంద్రుడు కలిసిపోతాడు కాబట్టి చంద్రరూపుడైపోయాడు. అదే సూర్యబింబం కాఠ్మండూలో సూర్యుడుగానే ఉన్నాడు. సూర్యుడు అన్న పేరుతో ఆకాశంలో తిరుగుతున్నాడు. ఇక యజమాని ఏం చేస్తాడు? బ్రహ్మచారి వచ్చే అన్నం పెడతాడు, సన్యాసి వస్తే అన్నం పెడతాడు, ఎవరైనా వచ్చి విరాళం అడిగితే ఇస్తాడు, 10 మందికి ఆశ్రయం ఇస్తాడు, 100 మంది కోరికలు తీరుస్తూనే ఉంటాడు. యజమాని అందరి కోరికలు తీర్చినట్టే సూర్యనారాయణమూర్తి లోకం యొక్క కోరికలన్నీ తీర్చిన పెద్ద యజమాని కాబట్టి యజమానలింగం. ఇప్పుడు సూర్యుడు 8 రూపాలు అయ్యున్నాడు కాబట్టి సూర్యుడే శివుడు, సూర్యుడే బ్రహ్మ, సూర్యుడే విష్ణువు, సూర్యుడే శివుడు, సూర్యుడే అష్టమూర్తి. సూర్యుడు కానిదేది ఆయన కానిదేది కానప్పుడు ఆయనకి చేసిన నమస్కారం అందరికీ చేసిన నమస్కారం. అంత గొప్ప ఉపాసన సూర్యోపాసన. అందుకే మీరు రామాయణం చూడండి, భారతం చూడండి, భాగవతం చూడండి, లేదా కాశీఖండం చూడండి, మీరు దేన్ని పరిశీలనం చెయ్యండి, దేన్ని పరిశీలనం చేసినా
అందులో సూర్యనారాయణమూర్తి యొక్క స్పర్శ ఉంటుంది. అసలు సూర్య స్పర్శ లేనటువంటి కావ్యం కానీ పురాణం కానీ లోకంలో ఉండదు. అన్నిటికన్నా చాలా తేలిక మార్గం మనంగా ఇలా ఒక్క నమస్కారం చెయ్యడం. ఒకవేళ ఆయనకి వైదికమైన నమస్కార ప్రక్రియ మనకి చేత కాకపోతే ఆ ప్రక్రియ తెలుసున్నటువంటి వ్యక్తి వచ్చి సూర్య నమస్కారాలు చేసి తీర్థాన్ని ఇస్తే తీర్థాన్ని పుచ్చుకున్నంత మాత్రం చేత ఆరోగ్యం కలుగుతుంది అనడానికి ఎందరో ఆయన అనుగ్రహంతో ఆరోగ్యాన్ని పొందారు. చర్మవ్యాధులు ఉన్నవాళ్ళు ఎందరో సూర్యోపాసన చేసి ఆయన వలన ఆరోగ్యాన్ని పొందిన వారు ఉన్నారు. మా గురువుగారు నాతో తరచుగా అంటూ ఉంటారు, హృదయ సంబంధమైన వ్యాధులు, కాలేయ సంబంధమైన వ్యాధులు, ఎన్నో వ్యాధులు ఉన్నవాళ్ళు ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు ఉపాసన చేసి ఆరోగ్యాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అపారమైనటువంటి జ్ఞాపక శక్తి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం. ఆయన అనుగ్రహం కలిగినటువంటి వాడికి విషయాన్ని మరిచిపోవడం అనేటటువంటిది ఉండదు. భూపసభాంతరాళమున పుష్కలమత్యతురత్వము, ఏది జ్ఞాపకం రావాలనుకుంటే అది జ్ఞాపకం వచ్చేటట్టుగా చెయ్యగలిగినటువంటి చైతన్యమూర్తి. అన్నిటికన్నా ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? వాల్మీకి మహర్షి అభయం ఇచ్చారు, కాంతారీషు భయేషు చ. మీరు అరణ్యంలో ఒక్కరూ వెడుతున్నా, మీకు ఎప్పుడైనా భయమేసిన, ప్రమాదం ఏర్పడుతోందనిపించిన, ఆపదలో చిక్కుకున్న, ఒక్కసారి ఉదయిస్తున్నటువంటి సూర్యబింబాన్ని కానీ ఒకసారి చూశారనుకోండి, మనసుని పట్టుకుంటుంది. ఈ ఒక్క విషయం బాగా మనసులో పెట్టుకోండి. మీరు భగవన్మూర్తిని చూసి కళ్ళు మూసుకున్నారనుకోండి, పట్టుకుంటుందని నమ్మకం లేదు. కానీ వెలుగుతున్న దీపం వంక ఒక్కసారి మీరు అలా చూసి కళ్ళు మూసుకున్నారనుకోండి, మీ ప్రమేయం లేకుండా ప్రమిదలో వెలుగుతున్న దీపాలు మీకు కనపడతాయి. దీపాన్ని మనసు తొందరగా పట్టుకుంటుంది. ఎందుకంటే మనసుకి కిటికీలలో ప్రధానమైంది నయనం, నాయకుడిది. ఇది వెలుతురు పట్టుకుంటుంది. దీపాన్ని పట్టుకోవడం దానికి చాలా సులువు. దీపాన్ని పట్టుకున్న కన్ను, మనసు సూర్యబింబాన్ని ఉదయించేటటువంటి స్థితిని చాలా తొందరగా పట్టుకుంటుంది. ఒక్కసారైనా సూర్యోదయం స్పష్టంగా కనపడే ప్రాంతానికి వెళ్ళి కూర్చొని బాగా మనసుతో పట్టుకుంటే, మీరు ప్రయత్నం చేస్తే మీ మనసు మీద ముద్ర పడిపోతుంది సూర్యోదయం. అరణ్యంలో ఉండండి, ప్రమాదంలో ఉండండి, ఆపదలో ఉండండి, ఆలోచన రాని స్థితిలో ఉండండి. అటువంటి స్థితిలో ఒక్కసారి ఉదయిస్తున్నటువంటి సూర్య బింబాన్ని మనసులో జ్ఞాపకానికి తెచ్చుకుని ఆదిత్య హృదయం చదివిన, 108 నామాలు చదివిన, సూర్య పంజర స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంది, స్తోత్రాన్ని భావన చేసిన, ఏమీ అక్కర్లేదు, 2 చేతులు కైమూర్చి ఆయనకి నమస్కరించిన, ఉత్తర క్షణంలో ఆయన కాపాడతాడు. నిస్వార్థమైనటువంటి జీవనం సూర్యుడే ఉదాహరణ. గ్రీష్మ ఋతువు వచ్చింది, అన్ని జలస్థావరాల్లోంచి నీళ్ళన్నీ లాగేస్తాడు, తాగిన నీళ్ళు కూడా లాగేస్తాడు చెమట రూపంలో. ఏం చేస్తాడు? ఇవన్నీ మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి తీయటి నీరుగా మార్చి మేఘాల ద్వారా వర్షించేస్తాడు. తాను ఉంచుకునేది లేదు. ఎంత సంపాదిస్తాడో అంతా లోకహితానికి ఇచ్చేస్తాడు. కాలం రూపంలో కదులుతుంటాడు, సమస్త ప్రాణుల్ని పడగొట్టేస్తాడు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతి క్షయం యౌవనం ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తో యతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకరులు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో లోకుల యొక్క జీవితాలన్నిటినీ గ్రసించేస్తున్నాడు. అటువంటి మహాద్భుతమూర్తి, అటువంటి సూర్యబింబాన్ని ప్రతిరోజు చూసి నమస్కరించేటటువంటి అదృష్టం ఉన్న ఏకైక ప్రాణి మనుష్య.